సౌభాగ్య ప్రదాయిని వేణి దేవతాయి నమో నమః మాధవాయ నమస్తుభ్యో ఫలదాయ నమో నమః. ఇది ఇంతవరకు కూడా చేసుకున్నటువంటి కార్యక్రమం. దీన్ని వేణి పూజ వేణి కళ్యాణం అంటారు. వేణి అంటే ఆడవారి యొక్క జుట్టు, వేణి అంటే ప్రవహించే నీరు, నీటిని జుట్టుని కలిపి వేణి అంటారు. దానము వెంట్రుకలు గుళ్ళకు పూజ చేసి అలా వెంట్రుకలు పట్టుకెళ్ళి నదిలో వేస్తున్నాం కాబట్టి దీనికి వేణి పూజ వేణి దానం అని పేరు. ఎక్కడైనా జుట్టును ఖర్చు చేయడం, జుట్టును దానం చేయడం, జుట్టును పూజ చేయడం చూసామా? ఎక్కడ ఉండదు. ఎందుకు ఇక్కడ చేస్తారు? ఆడవారి యొక్క తలనీలాలు అపమృత్యం అనేది ఉంటుందిట. తన యొక్క భర్త శరీరం నుంచి అపమృత్యు దోషం పోయి తాను దీర్ఘాయు సుమంగలిగా ఉండాలని భర్త యొక్క క్షేమాన్ని కోరుతూ వేణి కట్ చేస్తారు. ద్రౌపది జన దుశ్శాసనుడు సభాముఖంగా లాగడంతో కురుక్షేత్ర సంగ్రామానికి ఆవిర్భావం. కౌరవుల యొక్క సంహారానికి బీజం అక్కడే పడింది. రావణుడు సీతాదేవిని జడగొట్టుకుని ఈడ్చుకుంటూ లంకాపురానికి తీసుకువెళ్ళడం జరిగింది. రావణుడు చనిపోయిగా మళ్ళీ సీత జడముడు వేయడం జరిగింది. అందుకని జడలో అపమృత్యు ఉందని మన భారత రామాయణాలే మనకు తెలియజేస్తున్నాయి. అందుకని స్త్రీ జడ చాలా ప్రాముఖ్యత. అందుకని జడ ఎప్పుడు అడ్డుకోవడం, లబ్బర పెట్టుకోవడం, తిప్పి పెట్టుకోవడం చేయాలి తప్ప విడగొట్టుకోవడం సాంప్రదాయం కాదు. ఎవరు మరి ఎవరు? భర్త. అందుకని ఈ సమయంలో భర్తను దేవుడిగా భావించి దేవుడి కాలు కలిగినట్టుగా భర్త పాదాలు కలిగి కాలుకు పసుపు కుంకుమ పట్టు పెట్టి నాకు వేణి దానం చేసి అధికారం ఈ స్వామి నీవే నా దైవమని భర్త నుంచి అధికారం తీసుకుంటుంది భార్య. దీర్ఘాయువు కూడా స్త్రీ ఏం కోరుకుంటుంది? తన భర్త తనతో కలిసి సహజీవనం గడపాలని కోరుకుంటుంది. అందుకని దీర్ఘాయువును సుమంగలుగా ఉండాలని గంగా యమున సరస్వతి 3 నదుల దగ్గర అమ్మవారి దగ్గర సూత్రం కట్టి సౌభాగ్యంతో ఉండమని నీ భర్తని ఆశీర్వదించాడు. జీవితాంతం నీ బరువు బాధ్యతలు ఎవరు మోస్తున్నారు? నీ భర్త మోస్తున్నాడు. అందుకని నేల మీద కూర్చుంటే పుణ్యం భూదేవి తీసుకెళ్ళిపోతుంది. అందుకని భర్త ఒళ్ళో కూర్చోబెడతాం. ఆ పుణ్యం భార్యాభర్తలకు రావాలని ఆ ఒళ్ళో కూర్చొని జడ వేస్తాం. జడ వేస్తే జడ 3 భాగాలు తీస్తే ఎన్ని భాగాలు ఉంటాయి? జడాలు ఇంకా 2 భాగాలు ఉంటాయి. అటు ఇటు 3వ భాగం అల్లీడప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే గంగా యమున 2 పాయలే మనకు కనబడతాయి. 3వ పాయ సరస్వతి అంతర్వాహిని లోపలిస్తుంది. కళలో 3వ పాయ వేణి కనబడదు. గంగా యమున మధ్యలో సరస్వతి అంతర్వాహిని కనబడదు. అందుకని ఆ 3 నదులు ఎంత గొప్పవో ఆడవారి జడ కూడా అంతే గొప్పదని ఆ 3 నదులతోటి సంబంధంగా జన్మ చెప్పారు. అందుకని మగవారి ఒళ్ళో కూర్చోబెట్టి జడ వేయమంటాం. ఆ వేసినటువంటి ఆ వెంట్రుకలు కట్ చేసి నీళ్ళలో వేస్తాం. వెంట్రుకలు నీళ్ళలో వేస్తే ఏమవుతాయి? తేలుతాయి ఎక్కడైనా సరే. కానీ వెంట్రుకలు మీరు కలిపినప్పుడు చూడండి ఇక్కడ మునిగిపోతాయి. ఇది ప్రత్యక్ష ప్రమాణం. శరీర దోషాలతో ఉన్న వెంట్రుకలు తల్లి బరువెక్కించి ఆ వెంట్రుకలు ఆ తెల్ల వెంట్రుకలు లోపలికి తీసుకుని ఆ తెల్ల వెంట్రుకలు లోపలికి స్వీకరించి అపమృత్యు దోషం పోగొట్టి భర్తకి దీర్ఘాయు సౌభాగ్యాన్ని ఇస్తోంది. అందుకని జీవన పర్యంతో తన